హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం వచ్చిందండి. అలా ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది మా కమ్యూనిటీ నుంచి అలా బయటకు వస్తే హోటల్ జాజ్ ఉంటుంది అనమాట లెఫ్ట్లో. అక్కడ అయితే ఒకసారి వెళ్ళి ఫుడ్ అయితే ట్రై చేసాము. బట్ టు బీ హానెస్ట్, అక్కడ ఫుడ్ అయితే మాకు నచ్చలేదు. ఎందుకంటే కాంటినెంటల్ స్టైల్లో ఉంది, సో అంతగా నచ్చలేదు. ఇప్పుడు మీకైతే ఆ హోటల్ జాజ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. అక్కడ బీన్ బోర్డ్ కాఫీ కూడా ఉంది. ఈసారి ఒకసారి ట్రై చేసినప్పుడు మీకైతే వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం జాజ్ నుంచి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, ఇదే హోటల్ జాజ్. ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే ఒక 15 to 20 మినిట్స్లో అయితే మనం ఇటు స్ట్రీట్కి అయితే వెళ్ళిపోతాం. ఆ వ్యూ చూసారా, రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ట్రీస్ అండ్ నైట్ స్ట్రీట్ లైట్స్తో ఎంతో ప్లెజెంట్గా ఉంది కదా అండి. సో జర్నీ అయితే స్టార్ట్ అయ్యామో లేదో, ఎవరెవరు ఏ ఫుడ్ తింటారా ముందే ఫిక్స్ అయిపోదామని, ఎవరెవరికి ఏం కావాలి అని డిస్కషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఫైనల్గా ఏం ఫైనలైజ్ చేసుకున్నాము, వెళ్ళాక ఏం ఆర్డర్ చేస్తాం అనేది తెలియాలంటే మీరు కంటిన్యూస్గా వ్లాగ్ చివరి వరకు అయితే చూసేయాల్సిందే. ఇక్కడ స్ట్రీట్ కార్నర్లో మనకి ఒక కాఫీ అండ్ టీ షాప్ ఉంటుంది. ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుందండి. సో హైవే అయితే ఎక్కిసాము. ఇక్కడ నుంచి కొంతసేపటి వరకు మనకైతే సిగ్నల్స్ డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్ట్రైట్ వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మన వైజాగ్ ఈట్ స్ట్రీట్ అయితే వచ్చేస్తుంది. సో ఈట్ స్ట్రీట్లో మీరు ఏం ఫుడ్స్ ట్రై చేస్తారో, అందులో మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కూడా కంపల్సరీ ట్రై చేస్తాము. ఈట్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకరైతే బాదం గీర్ కావాలంటారు, ఒకరైతే చీజ్ కేక్ తినాలి అంటారు, ఇంకొకరిమేమో మలాయ్ పూరి తినాలనుకుంటున్నాం. ఇలా రకరకాల క్రేవింగ్స్ అయితే ఒక్కొక్కరికి ఉన్నాయి. చూద్దాం, వెళ్ళాక ఎవరం ఏం తింటామో మీకైతే అన్నీ చూపిస్తాను. అందులో మీ ఫేవరెట్ ఏంటనేది కమెంట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడైతే పార్కింగ్ కోసం చూస్తున్నాము. ఫైనల్లీ పార్క్ చేసేసుకొని అయితే వైజాగ్ బీబీక్యూ అండ్ పులావ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ 3 చికెన్ పులావ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ ఈవిడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు చిన్నగా వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. కానీ ఇక్కడ ఒక మైనస్ అయింది ఏంటంటారా, ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మేము వేరే ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకుని వచ్చేలోపు అక్కడ మా ఆర్డర్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నారు. సో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ మిడిల్లో వేరే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను అన్నాను కదా, అదేంటి అనుకుంటున్నారా, కబాబ్స్ ఇంకా చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది కబాబ్లీషియస్ లైవ్ గ్రిల్ వీళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేశాను. పెరి పెరి చికెన్, మలాయ్ చికెన్ అండ్ ఆఫ్ఘనీ చికెన్, ఈ 3 అయితే ట్రై చేసాము. మాకు ఆ 3 కూడా చాలా టేస్టీగా అనిపించాయండి. అండ్ చికెన్ వింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులోకి పుదీనా చట్నీ ఇంకా మయోనీస్ అయితే ఇచ్చిస్తారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. సో ఇవి అయితే తినేసాక నెక్స్ట్ మా ఫేవరెట్ కొబ్బరి పువ్వు. మీలో ఎంతమందికి మీ చిన్నప్పటి డేస్ గుర్తొస్తున్నాయి? మన చిన్నప్పుడు ఈ కొబ్బరి పువ్వు ఇవి ఊళ్ళో చాలా బాగా దొరికేవి. ఇక్కడైతే కొబ్బరి పువ్వు హనీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ చెర్రీస్ యాడ్ చేసి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీ తినండి, హెల్దీ కూడా. అండ్ గుంటూరు లైవ్ మాల్పూరి ఉంది కదా, ఇక్కడ అయితే ఒక 2 మాల్పూరి అయితే చెప్పాను.